హాయ్ స్టూడెంట్స్, ఈరోజు న్యూ ఎన్సీఆర్టీ క్లాస్ 7 చాప్టర్ 1 పేజ్ నెంబర్ 3 చూద్దాము. పేజ్ నెంబర్ 3 చాప్టర్. ఓకే, వీ నో దట్ హౌ మెనీ ఇక్కడ ఏం చెప్పలేదు. ఇది ఏంటంటే 1 ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ అని చెప్పారు, అంతే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ చూస్ ఎ నెంబర్ వై. హౌ క్లోజ్ is 1 lakh in the number of days in y years for a y of your choice. అంటే ఇప్పుడు 1 lakh years కి 1 lakh days కి ఎన్ని ఇయర్స్ కావాలా? సపోజ్ ఇక్కడ y ఇయర్స్ ఉంది అనుకోండి, y ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh days. సో ఎంత ఈ 1 lakh days రావడానికి ఎన్ని ఇయర్స్, ఈ 1 lakh కి ఎన్ని ఇయర్స్ ఉంటాయి అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఏం చేయాలి అప్పుడు? 1 lakh ని సో 1 ఇయర్కి ఎంత? 1 ఇయర్కి 365 డేస్. ఇప్పుడు దీన్ని డివిజన్ చేసినాం 1 lakh నుంచి 1 lakh ని 365 డేస్తో డివిజన్ చేస్తే మనం క్యాలిక్యులేటర్ చేస్తే ఏమొస్తుందంటే 273.97 వస్తుంది. సో 273.97 ఇయర్స్, దట్ ఈస్ ఈక్వల్ టు ఏంటంటే 273.97 ఇయర్స్ is approximately equal to 301 lakh days. So finally, what is y? How many days in y years for y to be choose? Y em choose cheyalappudu y anedi idi approximately idi 273.97 years. So approximately 274 ఇది approximately. Next question. According to the 2011 census, the population of the town Chintamani was 75,000. This is the how much less than the 1 lakh is 75,000. What is the answer for that? See, in 2011 లో సెన్సస్ ప్రకారము ఈ చింతామణి అనే ఊర్లో ఎంత ఉన్నారంట? ఎంతమంది ఉన్నారు? 75,000 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు 1 lakh ఎంత తక్కువ ఉన్నారు అన్నారు. అంటే మీనింగ్ ఏంటి? 1 lakh తో కంపేర్ చేస్తున్నారు. 1 లక్షతో ఈ 75,000 ఎంత తక్కువ ఉండారు అనేది క్వశ్చన్. అప్పుడు ఏం చేయాలా? సబ్ట్రాక్ట్ చేయాలి. 10లో 5 పోతే 5, 25,000. సో ఆన్సర్ ఈస్ హౌ మచ్ ఈస్ లెస్ దెన్ అంటే 25,000 లెస్ దెన్ ఉంది. నెక్స్ట్ ఇన్ 2024లో ఇంతమంది అయినారంట. ఇదే పాపులేషన్ 2024లో ఎంత పాపులేషన్ ఉన్నారు? చింతామణిలో ఎక్కువ మంది అయిపోయినారు. 2024కి ఎంత అయినారంట? 1,06,000. సో ఏమైంది? 1 lakh ఎక్కువ కదా, ఎంత ఇంక్రీజ్ అయినారు? మోర్ దాన్ అన్నాడు. హౌ మచ్ మోర్ దాన్ 1 lakh? 1 lakh ఎంత అన్నప్పుడు ఇప్పుడు 1,06,000 1 lakh నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఎంత వస్తుంది? 6,000. ఓకే, 6,000. ఆన్సర్ ఏంటి అప్పుడు దీనికి? మోర్ దాన్ ఈజ్ 6,000. నెక్స్ట్, బై హౌ మచ్ డిడ్ ద పాపులేషన్ ఆఫ్ చింతామణి ఇంక్రీజ్? ఎంత ఇంక్రీజ్ అయినారంట? 2011 నుంచి 2024కి ఎంత ఇంక్రీజ్ అయింది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది అని అడిగారు. సో
ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఇప్పుడు 2024లో ఎంత ఉంది పాపులేషను? 1,06,000. 2011లో ఎంత ఉంది? 75,000. దాని 2 సబ్ట్రాక్ట్ చేస్తే అది ఇంక్రీజ్ వస్తుంది. 0, 0, 0, 6లో 5 పోతే 1, 10లో 3 పోతే 10లో 7 పోతే 3, 31,000. సో ఆన్సర్ ఈస్ ఎంత ఇంక్రీజ్ అయింది? 31,000 ఇంక్రీజ్ అయింది. 31,000 పాపులేషన్ ఇంక్రీజ్ అయినారు అనమాట ఫ్రమ్ 2011 నుంచి 2024. నెక్స్ట్, ద వరల్డ్స్ నెక్స్ట్ టాపిక్, ద వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ ఇస్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇన్ గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఉందన్నమాట. ఇది నరేంద్ర మోడీ కట్టించాడు దీన్ని. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అది. ఇది హైట్ ఎంత ఉంది? 180 మీటర్స్ ఉంది. 180 మీటర్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత హైట్ ఉంటున్నారు? 180 మీటర్స్. నోట్ చేసుకోండి, 180 మీటర్స్. వాళ్ళు ఇది ఇచ్చారు 180 మీటర్స్. అక్కడ ఏమి ఇచ్చారంటే కుంజికల్ వాటర్ ఫాల్ అనే ఒక వాటర్ ఫాల్ కానీ ఉందంట. ఇన్ కర్ణాటక ఈ షెడ్ టు డ్రాప్ ఫ్రమ్ హైట్ ఆఫ్ 450 మీటర్స్. అంటే కుంజికల్ ఇదే వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ ఎంత హైట్ ఉందంట? 450 మీటర్స్ ఉంది. ఓకే, ఇంకా ఏమి ఇచ్చాడంటే ఈ పిక్చర్లో సోము అనే అతను 1 మీటర్ హైట్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, సోము అనే బాబు ఇక్కడ ఉన్నాడు. ఈ బాబు హైట్ ఎంత? 1 మీటర్. 1 మీటర్. ఎం అంటే అక్కడ మీటర్. ఇఫ్ ఈచ్ ఫ్లోర్ ఈజ్ 4 times ఇట్స్ హైట్. ఇంకా ఏమి ఇచ్చినాడు? ఒక ఫ్లోర్ హైట్ ఎంత అన్నాడు? ద వన్ ఫ్లోర్ ఈ హైట్ ఎంత అన్నాడంటే 4 times ఆఫ్ సోము హైట్. దట్ ఈస్ ఈక్వల్ టు 4 into సోము హైట్ ఎంత? 1 మీటర్, అంటే 4 మీటర్స్. ఒక ఫ్లోర్ హైట్ 1 మీటర్ ఉంది. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్? వాట్ ఈస్ ద ఆన్సర్? అప్రాక్సిమేట్ హైట్ ఎంత? ఇప్పుడు ఫ్లోర్స్ ఎంతో కౌంట్ చేయాలి. అప్పుడు ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? ఇది గ్రౌండ్ ఫ్లోర్ 1, నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఫ్లోర్స్ ఉన్నాయి. వాట్ ఈస్ అప్రాక్సిమేట్ హైట్? అప్పుడు బిల్డింగ్ హైట్ ఎంత ఉంది? 11 ఫ్లోర్స్ ఉంది. 1 ఫ్లోర్ ఎంత హైట్? 4 మీటర్స్, అంటే 44 మీటర్స్ ఉంది బిల్డింగ్ హైట్. సో ఆన్సర్ 44 meters. Next, which is taller, the Statue of Unity? Statue of Unity ఎంత హైట్ ఉంది? 180 meters అని చెప్పారు కదా ఇక్కడ. ఇది 180 meters. బిల్డింగ్ హైట్ ఎంత ఉంది? 44 meters. ఎవరు హైట్ ఉన్నట్లు అప్పుడు? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. హౌ మచ్ టాలర్ అన్నాడు, ఎంత ఎక్కువ అన్నాడు. అంటే 180 meters minus 44 ఎంత అవుతుంది? సో 180 minus 44, 10 6, 10 4 పోతే 6, 7 4 పోతే 3, 136 meters.
136 మీటర్స్ హైట్ ఉంది. ఎంత టాలర్ ఉన్నా అంటే 136 మీటర్, అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 136 మీటర్స్ హైట్ ఉంది బిల్డింగ్ కింద. అంటే బిల్డింగ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడో ఉంటుంది, ఇంత ఉంటుంది బిల్డింగ్ ఇది, అది. సో నువ్వు గమనిస్తే నెక్స్ట్ ఏమన్నా అంటే ఈ పాయింట్ ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే ఈజ్ క్లోజ్ టు 4 times. ఒకసారి చెక్ చేద్దాం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ హైట్ ఎంత, 180 మీటర్స్, బిల్డింగ్ హైట్ ఎంత, 44 మీటర్స్. ఇప్పుడు 4 times దీన్ని మల్టిప్లై చేసినాం, 4 times అన్నాడు అంటే ఎంత వస్తుంది, 44 into 4, 4 4 16, 4 4 16 17, 176 మీటర్స్. సో అప్రాక్సిమేట్లీ ఈజ్ ఈక్వల్ టు 180 మీటర్స్. అంటే మీరు ఇప్పుడు హైట్ని కంపేర్ చేస్తే ఈ బిల్డింగ్ హైట్ ఉంది కదా, ఈ బిల్డింగ్ హైట్, ఈ హైట్ని 4 times అంత హైట్ని మల్టిప్లై చేస్తే అప్పుడు నీకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వస్తుంది. అంటే కంపారిజన్ అనేది ఆ పాయింట్. నెక్స్ట్ పాయింట్, హౌ మచ్ టాలర్ ఈజ్ ద కుంజికల్ వాటర్ ఫాల్ దాన్ ద సోము బిల్డింగ్ అన్నాడు. కుంజికల్ వాటర్ ఫాల్ ఎంత ఉంది, 450 మీటర్స్. సోము బిల్డింగ్ ఎంత, 44 మీటర్స్. ఎంత హైట్ ఎక్కువ అన్నాడు. అప్పుడు ఏంది ఆన్సరు, ఎంత హైట్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి, 450 నుంచి 44 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు 10 లో 4 6 0 4 అంటే ఎంత, 406 మీటర్. ఇంత హైట్ ఎక్కువ ఉన్నాడు కుంజికల్ వాటర్ ఫాల్, అంత హైట్ ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ ఎక్కడో ఉంది బిల్డింగ్, ఇవి చూసినారు కదా కంపారిజన్. నెక్స్ట్, హౌ మెనీ ఫ్లోర్స్ షుడ్ ద సోము బిల్డింగ్ హ్యావ్ టు బి యాజ్ హై. సోము బిల్డింగ్ ఎంత హైట్, ఎన్ని ఫ్లోర్స్ ఉంటే నేను వాటర్ ఫాల్ హైట్ కట్టగలుగుతాను. అంటే ఇప్పుడు ఇట్లా ఎన్ని ఫ్లోర్స్ కట్టాలా, సో ఎన్ని ఫ్లోర్స్ కడితే నేను వాటర్ ఫాల్ అంత హైట్ వెళ్తాను, అంత హైట్ అవుతుంది. ఎంత హైట్ ఉంది వాటర్ ఫాల్, 450 మీటర్స్. ఇతని ఫ్లోర్, ఒక్కొక్క ఫ్లోర్ ఎంత, 4 మీటర్స్. అప్పుడు ఎంత హైట్ కొట్టాలా, ఎన్ని ఫ్లోర్స్ కావాలన్నప్పుడు మల్టిప్లై చేయాలి. అంటే 450/4 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అప్పుడు దీన్ని ఎలా చేస్తారు, డివిజన్ 454తో మల్టిప్లై డివిజన్ చేయాలి. 4 1 4 5, 4 1 4 10, 4 2 8, 2 వస్తుంది, 0.0, 4 5 20. సో ఏంది, 112.5 వచ్చింది. అంటే 112, ఆన్సర్ ఏంటంటే 112.5 ఫ్లోర్స్. అంటే 112 ఫ్లోర్స్ ప్లస్ హాఫ్ ఫ్లోర్ ఇంత కట్టాలి. లేకపోతే అప్రాక్సిమేట్లీ 113 ఫ్లోర్స్ కడితే అప్పుడు అంత ఇన్ని ఫ్లోర్స్ కడితే మన బిల్డింగ్, సొమ్ము బిల్డింగ్ వాటర్ ఫాల్ అంత హైట్, దానికైనా హైటే వెళ్తుంది.